రష్యా ఉక్రెయిన్ యుద్ధం 5వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. బాంబుల మోత, క్షిపణుల గర్జనల మధ్య ఉక్రెయిన్ తన ఉనికిని కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. అయితే ఈ పోరాటంలో జెలెన్స్కీకి అండగా నిలుస్తుంది కేవలం సొంత దేశ సైనికులే మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది అంతర్జాతీయ వాలంటీర్స్. ఎస్, ఉక్రెయిన్ గడ్డపై 75 దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు రష్యాకు వ్యతిరేకంగా తుపాకులు పట్టారు. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ టాస్ వెల్లడించిన ఈ గణాంకాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఈ విదేశీ సైనికులు ఎవరు? ఉక్రెయిన్ తరఫున ఎందుకు పోరాడుతున్నారు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 5 ఏళ్లు అవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం అప్పట్లో కొద్ది వారాల్లోనే ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ కాలక్రమేణా ఇది కేవలం 2 దేశాల మధ్య సైనిక ఘర్షణగానే కాకుండా ప్రపంచ రాజకీయాల, భద్రతా సమీకరణాల, ఆర్థిక వ్యూహాల పరీక్షగా మారింది. యూరప్ భద్రతా వ్యవస్థ, నాటో పాత్ర, అమెరికా వ్యూహాలు, రష్యా సైనిక శక్తి ఇవన్నీ ఆ యుద్ధం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక కీలక అంశం అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. రష్యాకు చెందిన అధికారిక వార్తా సంస్థ టాస్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం 75 దేశాలకు చెందిన 10,000 మందికి పైగా విదేశీ వాలంటీర్లు ఉక్రెయిన్ సాయుధ దళాల్లో సేవలందిస్తున్నారని వెల్లడించింది. అంతేకాక ప్రతి నెల దాదాపు 600 మంది కొత్తగా నమోదు చేసుకుంటున్నారని కూడా పేర్కొంది. ఈ సమాచారం ఉక్రెయిన్ సైన్యంలో విదేశీ చేరికలపై వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ ప్రచురించిందని టాస్ తెలిపింది. యుద్ధం 4 ఏళ్ల దశలోకి అడుగుపెట్టిన ఈ సమయంలో కూడా విదేశీయులు ఉక్రెయిన్ తరపున చేరడం కొనసాగుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక రష్యా భద్రతా వర్గాల అంచనా ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు 20,000 మంది విదేశీ కిరాయి సైనికులు ఉక్రెయిన్ తరపున పోరాడుతున్నారని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 10,000 దగ్గరే ఉందని టాస్ పేర్కొంది. యుద్ధ ప్రారంభ దశతో పోలిస్తే విదేశీ సైనికుల సంఖ్యలో కొంత తగ్గుదల ఉన్నట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి. జెలెన్స్కీ ప్రభుత్వం విదేశీ యోధులను కేవలం యుద్ధ సామాగ్రిలో ఉపయోగిస్తోందని, వారి ప్రాణాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టాస్ ఆరోపించింది. ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో ముందుగా వీరిని ఉంచి ఉక్రెయిన్ తన సొంత సైనికులను కాపాడుకుంటోందని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ సైనిక కమాండ్లో ఈ విదేశీయుల ప్రాణాలకు ఎవరూ లెక్క చేయడం లేదని, వారిని బలిపశువులను చేస్తున్నారని రష్యన్ భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. యుద్ధం సాగుతున్న కొద్దీ ఉక్రెయిన్లో మానవ నష్టం, సైనిక లోటు, ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ వాలంటీర్ల పాత్ర కీలకంగా మారుతోంది. రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ తనదైన శైలిలో స్పందించింది. తాము సంఖ్య కంటే శిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విదేశీ సైనికుల సేవల విభాగానికి చెందిన అధికారి మిలేవ్స్కీ డాన్బాస్ రియాలిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము భారీ సంఖ్యలో విదేశీయులను నియమించుకోవడానికి ప్రయత్నించడం లేదన్నారు. వారికి శిక్షణ ఇవ్వాలి, ఆయుధాలు సమకూర్చాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, సరైన కమాండ్ వ్యవస్థలో కలపాలి. ఇవన్నీ సులభమైన ప్రక్రియలు కావని తెలిపారు. కావాలనుకుంటే పెద్ద సంఖ్యలో విదేశీ కిరాయి సైనికులను చేర్చుకోవచ్చు. కానీ సరైన శిక్షణ లేకుండా వారిని యుద్ధరంగంలోకి పంపితే ఫలితాలు రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కేవలం సంఖ్య పెంచుకోవడానికి ఎవరిని పడితే వారిని చేర్చుకుంటే ఫలితం ఉండదని, సరైన శిక్షణ లేని సైనికుడు యుద్ధభూమిలో పనికిరాడని మిలేవ్స్కీ కుండబద్దలు కొట్టారు. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు కేవలం యుద్ధం తెలిసిన నిపుణుల్నే ఎంచుకుంటోంది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వం విదేశీ వాలంటీర్లను పూర్తిగా నిరాకరించడం లేదని, అయితే అదే సమయంలో వారిని సమీకరించడంలోనూ ఉక్రెయిన్ సవాళ్లను ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొద్దీ సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణ, మానవ వనరుల నిర్వహణ కీలకంగా మారుతోంది. దేశీయ నియామకాలు తగ్గినప్పుడు విదేశీ వాలంటీర్లు ఉక్రెయిన్కు ప్రత్యామ్నాయంగా మారారు. విదేశీ వాలంటీర్లను రష్యా కిరాయి సైనికులుగా పిలుస్తోంది. వారు సిద్ధాంతపరంగా కాకుండా కేవలం డబ్బు కోసం పోరాడుతున్నారని వాదిస్తోంది. ఈ విధంగా ఉక్రెయిన్కు అంతర్జాతీయంగా ఉన్న మద్దతును తగ్గించాలని రష్యా భావిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం వారిని ఇంటర్నేషనల్ లెజియన్లో భాగంగా చూస్తోంది. స్వేచ్ఛ, సార్వభౌమాధికారానికి మద్దతుగా వచ్చిన యోధులుగా వారిని చిత్రిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశం తరపున విదేశీయులు యుద్ధంలో పాల్గొనడం, అది కాంట్రాక్టు ఆధారంగా అయితే మర్సెనరీగా పరిగణించబడే అవకాశం ఉంది. కానీ వారు ఆ దేశ సైన్యంలో అధికారికంగా చేరితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సున్నితమైన తేడానే ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అమెరికా వంటి దేశాలు ప్రత్యక్షంగా
సైన్యాన్ని పంపకపోయినా డాన్బాస్ రియాలిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా పరోక్షంగా ఈ రిక్రూట్మెంట్ను పర్యవేక్షిస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది. చాలా మంది విదేశీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేదా రష్యా దురాక్రమణను అడ్డుకోవాలనే భావజాలంతో ఉక్రెయిన్ వైపు నిలబడుతున్నారు. ప్రస్తుతం యుద్ధం 5వ ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇరువైపులా మానవ వనరులు అత్యంత కీలకం. ఉక్రెయిన్లో నిర్బంధ సైనిక సేవ వయోపరిమితి పెంపు, నియామకాల వేగం వంటివి ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ వాలంటీర్ల సంఖ్య, వారి శిక్షణ, వారి యుద్ధ సామర్థ్యం భవిష్యత్తు వ్యూహాల్లో భాగమవుతున్నాయి.